వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆదివారం కావటం వల్ల మార్కెట్కి వెళ్ళి తలకాయ మాంసం తెచ్చాను. సుమారుగా కేజీ ఉంటుంది. గుంటూరులో 350 రూపాయలు. ఈరోజు ఇంట్లో నేను నా భార్య ఇద్దరం మాత్రమే ఉన్నాము. శుభ్రంగా ఒక 2 సార్లు దీన్ని మనం కడుక్కోవాలి. ఎందుకంటే మనం తెచ్చిన కాడ పరిసరాలంతా శుభ్రంగా ఉండకపోవచ్చు. దీని మీద ఏదైనా కొట్టే టైంలో వాళ్తుంటాయి. అందుకనే శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ మనం అనవసరమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాము. ఇదిగో ఇది మెదడు కూడా కడిగి శుభ్రంగా ఒక పక్కన పెట్టుకోవాలి. మసాలాకి చిన్నుల్లిపాయ, అల్లం, పెద్దుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి, లవంగ, యాలుక్కాయలు, ధనియాలు, చెక్క, మొత్తం దీన్ని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ తీసి మిక్సీ జార్లో వేయటం జరుగుతుందన్నమాట. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్న దాన్ని తలకాయ మాంసంలో వేసి శుభ్రంగా మనం ముక్కలకి బాగా పట్టే విధంగా మసాలా, పసుపు, కారం, తగినంత కారం అంటే ఒక 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, గల్లుప్పు ఎవరెంత తింటారో దాన్ని తగినంతగా సుమారుగా ఒక 2 స్పూన్లు తగ్గకుండా గల్లుప్పు వేసుకుంటే మనకు తర్వాత సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చు. శుభ్రంగా ముక్కలకు పట్టే విధంగా బాగా ముక్కలకి మనం పట్టుకున్న మసాలా కలుపుకోవాలి. పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో సుమారుగా 3 నుంచి 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకొని శుభ్రంగా అవి మగ్గే వరకు ద్వార ఎరుపు వచ్చే వరకు శుభ్రంగా 1-2 సార్లు దాన్ని కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ముందుగానే ఈ తాలింపులో వేసుకోవాలి. అలా వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు తిప్పుకొని కాస్త ముక్కలు ఎర్రబడంగానే మసాలా కలుపుకొని ఉన్న తలకాయ మాంసం ముక్కలు మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకొని బాండీలో ఒకసారి ఈ వేసిన ముక్కలన్నీ కూడా ఈ తాలింపు వేసిన నూనె శుభ్రంగా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే ముక్కలు మొత్తానికి కూడా నూనె అంటే చక్కగా ఉడికిద్ది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికాక తీసి ఒకసారి తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక అడుగున ముక్కలని పైకి వస్తాయి. బాగా అన్ని ముక్కలు కూడా ఉడుకుతాయి. అలా 10 నిమిషాలు ఉడికాక తిప్పుకొని మనం మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాస్త ఉడకనిచ్చాక ఒక పావు గంట తర్వాత ఇంకోసారి మనం శుభ్రంగా ఈ ముక్కల్ని అడుగు పైకి కిందకు వచ్చే విధంగా కలియబెట్టుకొని నీళ్లు కాస్త పోసుకోవాలి. ఎందుకంటే కాస్త ఉడకాలి కదా, అందుకని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒకసారి తిప్పేసి మనకు కావాల్సిన ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని అలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి సుమారుగా ఒక పావు గంట ఉడికించి తీయాలి. చూడండి, ఫుల్గా ఉడుకుతుంది. దీంట్లో ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలే కాబట్టి మెదడు చిదురు కాకుండా మెదడుని వేసుకొని కాస్త ఆ పులుసులో మునిగే విధంగా మనం
మెదడుని ఉంచితే బాగా ఇది కూడా ఉడుకుతుంది. అలా మెదడు వేసుకొని ఒకసారి మొత్తం శుభ్రంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే పొగలు కక్కుతూ తలకాయ మాంసం గుమగుమలాడుతూ ఉంది. పై మసాలా వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని అలా ఒక్కసారి కలుపుకొని మొత్తం కొత్తిమీర పుదీనా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది మనకి తలకాయ మాంసం. ఆదివారం కాస్త జలుబు చేసింది, గొంతంతా నసగా ఉంది. గుమగుమలాడే తలకాయ మాంసం రెడీ అయింది. ఇంకెందుకు మరి మన ఆలస్యం? ఉప్పు ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. ఉప్పు చూస్తాను ఒకసారి. సూపర్.